9వ అధ్యాయం 27వ వచనం. ఇందుచేత నువ్వు వారికి వారి శత్రువుల చేతికి అప్పగించితివి, వారి శత్రువులు వారిని బాధింపగా శ్రమ కాలమందు. ఎక్కడుంది శ్రమకాలం అని ఉందా? 9వ అధ్యాయం 27వ వచనం. శ్రమకాలమందు, శ్రమల నెహమ్యా గారు శ్రమకాలమందు వారు మొరపెట్టగా అన్నాడంటే అసలు శ్రమలు ఎలా వచ్చినాయి వీళ్ళకి? బబులోని చెరకు వెళ్ళిపోయారు వీళ్ళు, బబులోని చెరకు వెళ్ళిపోయారు. మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి వారిష్టానుసారంగా జీవించడం బట్టి శ్రమలు వచ్చింది. దేవుడు కీడుని మేలుని ఎదురుగుండా పెట్టాడు. ఇది ఒక కీడిది, మేలిది, ఇది చేశారా ఇలా అనుభవిస్తారు, ఇది చేశారా ఇది ఎంత సుఖపడతారు. ఎప్పుడు దేవుడు ఫ్రీ విల్ ఇస్తాడు, స్వతంత్రాన్ని ఇస్తాడు మనకి. అవునంటారా? మీరు మంచి చేయండి, చెడ్డ చేయండి, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఒక మంచి మార్గం ఎన్నుకోవడం అయినా సరే, ఒక చెడ్డ మార్గం ఎన్నుకోవడం అయినా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. అది నువ్వు తీసుకునే ఆలోచన ప్రకారం ఉంటుంది. కొంతమంది మెడిసిన్ అమ్ముతారు కదా, మందుల షాప్లో మెడిసిన్ అమ్ముతారు. అదే వ్యక్తి డ్రగ్స్ అమ్మాడు అనుకో, ఇప్పుడు డ్రగ్స్ అమ్మడానికి మెడిసిన్ అమ్మడానికి కూడా అవకాశం ఉంది, కానీ డ్రగ్స్ అమ్మితే ఏం జరుగుద్ది? లాభం ఎక్కువగా వస్తుంది. పట్టుకుంటే అంటే ఒక వ్యక్తి తన శ్రమ మార్గాన్ని తానే బాటలు వేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ? ఆదికాండంలోనే. ఆదాము అవ్వమ్మ ఆ ఫలాన్ని తెంపి తెచ్చుకున్నారు తప్ప శ్రమ ఏమి ఆకాశంలో నుండి పుట్టదు, భూమిలో నుండి అదేమి రాదు. శ్రమ ఎక్కడి నుండి వస్తుంది? శ్రమ ఇతరులు పెట్టేది వస్తుంది. బాధ, ఇప్పుడు శ్రమకాలంలో ఏం కలుగుద్ది? బాధ కలుగుద్ది కదా. బాధ ఎక్కడి నుండి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది. ఇప్పుడు మనల్ని సృష్టించుకున్నందుకు దేవుడు ఏం చేశాడంటే హృదయంలో తాను నొచ్చుకుని, అంటే బాధ ఎక్కడి నుండి పుట్టింది ఆయనకి? ఎందుకు పుట్టింది? మనల్ని కలగజేసుకున్నందుకు ఆయనకి బాధ పుట్టిందంటే మరి మనకెక్కడి నుండి బాధ పుడుతుంది? యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. శ్రమ ధూళిలో పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. శ్రమ ధూళిలో. శ్రమని ఎవరు తెచ్చుకున్నారు? మనమే తెచ్చుకున్నాం. మనిషే తెచ్చుకున్నాడా? ఏదైనా వనంలోకి వచ్చిన సర్పానికి అవకాశం ఇచ్చి శ్రమల కాలంలోకి ఆ కుటుంబం వెళ్ళిందా లేదా? ఇప్పుడు ఏదైనా వనంలో వచ్చిన శ్రమకాలం ముందర ఏ కాలం ఉందో వాళ్ళకి? దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు ఇది శ్రమకాలం, ఇది మంచి కాలం కాదు, ఇది మంచి రోజు కాదని ఏ రోజు నన్ను అన్నాడా? దినములు దేవుని దృష్టిలో దినములు అన్నీ మంచివే. మనిషి చెడగొట్టుకున్నాక దినములు చెడ్డవైపోయినాయి. అవునంటారు? దినములు చెడ్డవి కనుక అంటాడు. ఎప్పుడు దినాలు చెడ్డవైనాయి? సృష్టించే రోజునైనాయా? మనిషి పాడు చేసుకున్నాక అయినాయా కదా. ఇప్పుడు శ్రమ ధూళిలో నుండి పుట్టదు అన్నాడంటే అది మట్టిలో ఉండి వచ్చేది కాదు అంటున్నాడు. అది మట్టిలో ఉండి వచ్చేది కాదు. ఏమంటే శ్రమలో మనకి భూమిలో మొలుస్తాయి మొక్కలాగా. మరి ఏం చేస్తాం? మనమే ఆ శ్రమ రావడానికి అనుమతిని ఇస్తాం. అవునా? ఇప్పుడు ఏది ఆ అవ్వమ్మకి ఆదాముకి ఆ శ్రమ రావడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? వాళ్ళ సంసారాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు? సైతాన్ చేతిలో పెట్టారు. ఎప్పుడైతే సంసారాన్ని ఇప్పుడు వరకు గైడెన్స్ దేవుడు నడిపించాడు, ఇప్పుడు ఎవరు గైడెన్స్లో నడుస్తున్నారు? ఇప్పుడు దాకా దేవుడు వద్దు అన్నాడు, ఇప్పుడేమో కానీ అన్నాడు. ఇప్పుడు మనకున్న పగ్గాలను ఎప్పుడైతే మనం వేరే వ్యక్తుల చేతికి ఇస్తామో దేవుడికి కాకుండా, ఆ వ్యక్తి మనల్ని శ్రమలోకి జాయిగా నడిపిస్తాడు. అవునంటారు కదా. ఇప్పుడు బాధ భూమిలో నుండి మొలవదంటే ఈ శ్రమ వచ్చింది. బాధ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు పుట్టింది? ఇప్పుడు ఏమనుకుంటుంటాడు ఆదాము, అరే ఆ పండు తినకుండా ఉంటే ఇంత జీవితం నాశనం అయిపోయేది కాదు కదా అనిపించదా? అవునా? ఇప్పుడు ఒక తప్పు చేశాక ఆ తప్పు ఒక్క పర్యాసనం మీద పడ్డాక ఏమనిపిస్తుంటుంది? అసలు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండు కదా అనిపించదా? అది ఎప్పుడు అనిపిస్తుంది? పర్యాసనం మీద పడ్డాక అనిపిస్తుంది. అసలు ఇతనికి సంబంధించిందేనా ఆ తప్పు అంటే ఇతనికి సంబంధించింది కాదు కానీ ఇతను కావాలని దాన్ని మీదకి
ఇప్పుడు ఏదైనా వనంలో అవ్వం పండు కోసి ఏమన్నా నోటికి పెట్టిందా సైతాను? ఇప్పుడు ఎవరన్నా పాపాన్ని మనకు తీసుకొచ్చి ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, నీళ్లు తాగించగలమా? అంటే ఆ గుర్రానికి ఏముండాలి? నీళ్లు తాగాలని ఉండాలి. ఒక మనిషిని తప్పులోకి స్నేహితుల వలన పాడైపోయాడండి అంటారు. స్నేహితుల వలన అసలు పాడైపోయే స్వభావం నీలో ఉంది కాబట్టి వాడు చెప్తే నువ్వు విన్నావు. అసలు పాడయ్యే స్వభావం నీలో లేకపోతే ఎవరైనా ఏం చేయలేరు. మా పిల్ల స్నేహితుల మాటని పాడైపోయిందంట. కాదు, స్నేహితుల మాట వినడం వలన పాడైపోయింది. ఎందుకంటే ఆ స్వభావం నీలో వినాలనే స్వభావం ఉంది. ఆదాము అవ్వమ్మ పాడైపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి శ్రమలు రావడానికి కారణం వాళ్ళు విన్నారు, వారి జీవితాన్ని అప్పగించుకున్నారు. అంటే వాళ్ళ శ్రమను ఏం చేసుకున్నారు? వాళ్ళ దగ్గరికి వాళ్ళంతటా వాళ్ళే ఆహ్వానించి తెచ్చుకున్నారు అని అంటారు. ఇప్పుడు సర్పం మాట్లాడుతుంటే నీకు మాకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అందనుకో, మాట్లాడతా. ఇప్పుడు చాలాసార్లు నా కాలేజీల్లో కూడా ఈ జరిగే ఇవే కదా. ఎందుకంటే ఎవరో ఒకరు చూడడం, ఫోన్ నెంబర్లు మార్చుకోవడం, తర్వాత వారి జీవితంలో ప్రవేశించేయడం, తర్వాత జీవితాన్ని ఆక్రమించేయడం, తర్వాత జీవితాన్ని నాశనం చేసేయడం, తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడ. ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? ఎవరు ఆహ్వానించారు? ఏసన్న గారు చక్కటి మాట అనేవారు. ఏ అబ్బాయి అయినా అమ్మాయి ఇంటి చూసి నవ్వినప్పుడు ఎమ్మటే చెప్పు తీసి చూపిస్తే మరలా ఆ అమ్మాయి వెనక వాడు చూస్తాడా అని అడిగాడు ఆయన. మంచి మాటనా కదా అని అన్నది. ఏ అమ్మాయి అయినా కొంచెం ఎవడన్నా పోకురేవాడు కాస్త వాడు ఏమన్నా కొంచెం చేశాడనుకో, హడావుడి చేస్తున్నాడు అనుకో, చెప్పు తీసుకు చూపించిందనుకో, మరలా జీవితంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయి జీవితంలోకి వస్తాడా? మరి ఏం చేస్తుంది? ఈవిడ నవ్వింది. ఈవిడ నవ్వి ఏం చేస్తుంది? శ్రమని ఆహ్వానించింది. ఇప్పుడు వాడు వచ్చాక ఏమైంది? లోపలికి జీవితం అంతా వాడే ఆక్రమించేశాడు. ఇక ఏమైంది? లాస్ట్కి ఏం మిగిలింది? బాధ. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చుకున్నారు ఈ శ్రమని? ఎవరు తెచ్చుకున్నారు ఇదంతా? ఎవరు తెచ్చుకున్నారు? వాళ్ళేనా కదా. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 5వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనత అను తాళ్లతో దోషములను లాగుకుని వారికి ఎవరికి శ్రమ? కిందకి ఇంకో వచనం ఉంచదు. బండి మోకులతో, మేకులు కాదు మోకులతో శ్రమ. ఎలా వచ్చిందంట శ్రమ? ఫస్ట్ దేంతో లాగాడంట? భక్తిహీనత అనే తాళ్లతో శ్రమను ఎక్కడ తెచ్చుకున్నాడంట? జీవితంలోకి. ఎలా తెచ్చుకున్నాడు? భక్తిహీనత అనే తాళ్ళు, భక్తిహీనత అనే దాన్ని తాళ్లతో కట్టి శ్రమని. ఇది భక్తిపరుడైతే దాంతో ఏమొస్తుంది? దేవుణ్ణే తెచ్చుకుంది. కానీ వీడేం చేశాడు? భక్తిహీనతతో తాళ్లతో లాగుకుంటున్నాడంట. దాని దారిని అదే ఉంది. ఎవరో మీకు అర్థమైందా? శ్రమ వీడే లాక్కుంటున్నాడు తాళ్లతో. ఏం చేస్తున్నాడు? భక్తిహీనత అనే తాళ్లతో దోషములు లాగుకుని వారికి. ఫస్ట్ అదేంటి? పాపమా దోషమా? దోషం. మొదట అది పాపమా దోషమా? దోషంగా ఉండగా దేంతో తెచ్చుకుంటున్నాడు దాన్ని? ఇప్పుడు చూడడం దోషమా పాపమా? దోషం. ఏంటి దోషం కాస్త ఏమైంది? అవునా? ఇప్పుడు చూసేటప్పుడు పండుని చూడడం ఆవిడకి ఏమన్నా దోషమా పాపమా? యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న దేవుడు కానీ ఏదైనా వనంలో ఏమన్నా చూసిన రోజు చచ్చిపోతామని చెప్పాడా? చెప్పలేదు. ఆ మాట ఆయన చెప్పలేదు. చూడడం తప్పు కాదు, కానీ చూసే చూపు మారిపోయింది. చూడడం అనే దాంతో దోషంతో ప్రారంభమైంది. ఇది నేను తినాలని ఒక ఆశతో. తర్వాత ఏమైంది? అది ఇంకా తాళ్ళు పక్కన పడేశాడట. కింద ఏం చేస్తున్నాడు? బండి మోకులతో పాపాన్ని లాగుకుని వారికి శ్రమ. ఇప్పుడు పాపం దగ్గరలో ఉందా దూరంగా ఉందా? దాన్ని ఈడే తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఈ శ్రమలు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి శ్రమలు, బాధ ఎవరు తెచ్చుకున్నారు? మనమేనా కదా? మన జీవితాలని నరకాగ్ని అనే శ్రమలోకి అప్పగించుకునేది ఎవరు? మనమే అప్పగించుకున్నాం. మనమే పాపానికి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇవ్వబట్టే అది వచ్చింది. ఇప్పుడు మనం అక్కడికి రేపొద్దున ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు?
పెద్దలు ఏమంటారు? అమ్మాయి నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి ఇంత కాడగా జరిగింది అంటారా? అంటారా? ఆ రోజునే నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ దాకా ఇది వచ్చినా అంటారా? అంటారా? అంటే ఒక అవకాశాన్ని మనం ఎలా ఇస్తున్నాం? భక్తిహీనత అనే తాళ్లతో జాయిగా ప్రారంభించాం లాక్కోవడం. ఇక అది లాక్కుని నాకు దగ్గరికి వచ్చాక దోషం కాస్త ఏమైంది? మార్చు. పాపం కాస్త ఏమైంది? బాధ హృదయంలో నుండి పుడదు తప్ప మట్టిలో నుండి పుట్టదు. శ్రమ ధూళిలో నుండి రాదు, బాధ ఎక్కడి నుండి? భూమిలో నుండి మొలవదు అన్నాడు. అదేం విత్తనాలు కాదంటున్నాడు. అవి విత్తనాలు కాదయ్యా, అది ఎక్కడి నుండి మొలుస్తుంది? నీ హృదయంలో నుండే మొలుస్తుంది, నువ్వే తెచ్చుకుంటున్నావు అన్నాడు. ఎప్పుడైనా ఒక పాపంలోకి వెళ్ళిన వ్యక్తికి అది పాపం అనిపిస్తుంటుందా? తప్పు చేసేవాడికి అది తప్పు అనిపిస్తా? దాని పర్యాసనం తేలేదాకా ఏమనిపిస్తుంటుంది? నువ్వే రైటు, అది చేసే పని కరెక్ట్ అనిపిస్తుంటుంది. అవునా? ఇప్పుడు ఆదాము గారు కానీ అవ్వమ్మ గారు కానీ వాడి జీవితాల్లో వాడు చేసే తప్పు వాళ్ళకి ఎలా ఉంది? మేము చేసేది మాకు రైట్ అనుకుంటారా, రాంగ్ అనుకుంటారా? చాలా నిన్న ఒక వీడియో చూస్తే చాలా బాధేస్తుందండి. ఒక ఆడపిల్ల తండ్రిగా తమిళనాడులో తండ్రి కాళ్ళ మీద పడి బతుకులాడుతున్నాడు కూతుర్ని, అల్లుండి తమిళనాడు. అయ్యా అమ్మా వెళ్ళిపోవద్దమ్మా, నేను ఎలా పెంచుకున్నానమ్మా, వెళ్ళిపోవద్దమ్మా, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోవద్దమ్మా అని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఆల్రెడీ కూతురు కాళ్ళు పట్టుకుంటున్నాడు. అమ్మా వెళ్ళిపోవద్దమ్మా, నన్ను ఇడిచిపెట్టి నిన్ను ఎలా పెంచుకున్నా. చాలా బాధేస్తుంది, గుండెలు పిండేస్తున్నారు. ఇలా వెళ్ళిపోయేటప్పుడేమో జాడించుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక ఎంతోమంది ఏడ్చేవాళ్ళు లేరు. వెళ్ళిపోయేటప్పుడేమో తండ్రిని జాడించుకుంటా, తల్లిని జాడించుకుంటా వెళ్ళిపోతారు. ఇక ముగింపులో ఇప్పుడు ఏం చేస్తారు? వారి జీవితాలను ఎటువైపు నడిపించుకున్నారు? తర్వాత బాధపడుతుంటారు. సక్సెస్ అయ్యే రేటు చాలా తక్కువ, ఫెయిల్యూర్ అయ్యే రేటు సక్సెస్ అవ్వని నేను చెప్తున్నా. సక్సెస్ అయ్యే రేటు చాలా తక్కువ, ఫెయిల్యూర్ అయ్యే రేటు 99%. 1% కుటుంబాలు బాగుంటాయి, 99% ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయిపోయాక ఈ బాధలన్నీ తెచ్చుకుంది ఎవరు? వాళ్ళ ఇంట్లో ఏమైనా మొలిసినాయా? భూమిలో నుండి ఏమైనా వచ్చినాయా? ఈ శ్రమ ఏమన్నా దానంతటా వచ్చిందా? వెళ్ళింది దోషాన్ని లాక్కుంది, ఇప్పుడు బండి మోకులు అయిపోయినాయి. అవి పాపాన్ని లాక్కుంది దాని జీవితాన్ని తనే. ఇప్పుడు ఏమో తన రోజుల్లో తన జీవితంలో శ్రమ దినాలు అవునా కాదా? ఇది ఆవిడ జీవితంలో శ్రమ దినాలని. ఈ రోజున మనం కూడా పాపాన్ని కదా మనం దోషం అని స్టార్ట్ చేస్తాం, పాపంలోకి వెళ్ళిపోయాం ప్రతి మనిషి భూమి మీద ఆదాం కాండండి. ఇప్పుడు ఆ దోషం పాపాన్ని రెండు యేసుక్రీస్తు వారే తీయాలి తప్ప ఏ వ్యక్తి ఏం చేయలేడు. శ్రమల్లోనే ఉన్నాం. శ్రమలో ఉన్నామా లేదండి? శ్రమలోనే ఉన్నాం. ఈ తప్పు చేసేటప్పుడు ఏమనిపిస్తుంటుంది? హ్యాపీ అనిపిస్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు? 32వ అధ్యాయం కీర్తన 2. ధన్యుడు. సారీ, ఒకసారి 32 సామెతలు 2 చూడండి. సామెతల గ్రంథం 32:2. లేదా అక్కడ అయితే కీర్తన గ్రంథం 32 చదివారా? చదవండి ఒకసారి, మరొకసారి. నా పాపం ప్రాయశ్చిత్తం నందునవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని. ఇక్కడ నేను తప్పు నోట్ చేసుకున్నాను. ఏమని ఉంటుందంటే అక్కడ వాని దోషములు బయటపడి వానికి అసహ్యముగా కనపడే వరకు వాని దోషము వానికి ముఖస్థుతి చేయును అని ఉంటుంది. ఏంటంట? వాని దోషము బయటపడి, మనం చేసిన తప్పు బయటపడి అది అసహ్యంగా కనపడే వరకు అదేం చేస్తుంటుందంట? వీడిని పొగిడినట్టు ఉంటుందంట. ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్. ఎప్పుడు తెలుస్తుంది? అది జరిగిపోయాక
తప్పుకు పర్యాసనం బయటపడ్డాక తెలుసు. ఇప్పుడు దావీదుకి నాతాను గద్దించేదాకా ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడా లేదా? నాతాను వచ్చి ఎప్పుడైతే మొఖాన్ని గద్దించాడో నువ్వు చేసిన తప్పని, అప్పుడు ఒప్పుకున్నాడు కదా, ఇది నేను పాపం చేశానని. అవునా కదా? అప్పటి వరకు ఏమనుకుంటున్నాడు? నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాడు. ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటానే పాపాన్ని ఎలా తెచ్చుకున్నాడు? ఇంటి మీదకి తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడు. ఆ రోజు నుండి ఆ ఇంటికి యుద్ధాలు జరిగినాయా? ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఏమైనా ఉందా? ఇప్పుడు దారిన పోయేదాన్ని తెచ్చుకున్నాడా, లేకుంటే ఈ ఇంట్లోకి ఏమైనా వచ్చింది? అది ఎక్కడో చూశాడు దోషపు కళ్ళతో, తర్వాత బిషబాన్ని తెచ్చుకున్నాడు, తర్వాత పాపం చేశాడు. ఇప్పుడు పాపం కాస్త ఏమైంది? ఆ ఇంటిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దావీదు దుఃఖపడడానికి కారణం ఎవరు? భూమిలో పుట్టిన పాపమా, తన హృదయంలో పుట్టిన పాపమేనా? బాధ ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు దావీదు ఏడ్చుకుంటూ వెళ్ళాడని చెప్పాను కదా, ఎక్కడి నుండి వస్తుంది ఇదంతా? హృదయంలో నుండి. దేనిని బట్టి వచ్చింది? దారిన పోయేదాన్ని బండి మోకులతో ఆయన లాక్కున్నాడు ఆ పాపాన్ని. అవునా కదా? కాబట్టి మనం శ్రమ అనేది మనం అంతటా మనమే తెచ్చుకుంటాం. శ్రమను ఏం చేసుకుంటాం? లేదా ఒక వ్యక్తి ద్వారా మనలోకి శ్రమ వస్తుంది, బాధ మనలో నుండి పడుతుంది, శ్రమ బయట నుండి వస్తుంది. శ్రమ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరొకళ్ళ మాటని అనుసరించడం వలన వస్తుంది. బాధ హృదయంలో నుండి పుడుద్ది. ఇప్పుడు శ్రమకాలమేనా కాదా? శ్రమకాలం. యోబు గ్రంథంలో ఇంకో మంచి మాట అంటాడు. చాలు, ఓకే అన్నాడా? ఓకే సరే. హబక్కు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. హబక్కు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. సారీ, నేను కళ్ళజోడెట్టుకోకపోతే నాకు కనపడతలే. ఏడవ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ. నిప్పురవలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. దేనికి పుడుతున్నారంట? ఏమా? నుప్పురవలు. అగ్నిపర్వతంలో నుప్పురవలు ఉంటాయి సార్, అవి ఎగిరినట్లు మనుషులు ఎందుకు పుడుతున్నారంట? శ్రమానుభవంకి. సాతాను శ్రమపరిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరినీ శ్రమపరుస్తుందా సాతాను? లేదా? ఇక భూమి మీద మంచి రోజులు ఏమైనా ఉన్నాయా? ఏంటి మంచి రోజులు? పుడతా ఇప్పుడు మనిషి కూడా పండుని మనిషి కోసాడా? మనిషి పండుని కోసాడా? పండు ఏమైనా మనిషిని కోసిందా? అంటే పాపాన్ని మనం వెళ్ళి తెచ్చుకున్నాం తప్ప పండు వచ్చి ఈయన తీసుకెళ్ళాలి. అవునా కదా? ఇప్పుడు పుట్టే మనుషులు దేనికి వస్తున్నారంట? నుప్పురవలు ఎగిసిపడినట్లు మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఏమన్నా మనుషులు శ్రమ కోసం పుడుతున్నారా? ఇక్కడ మాట్లాడే ఉద్దేశం ఏంటి? శ్రమల పాలవుతున్నారా? శ్రమ కోసం పుడతల్లా. శ్రమ పాలవడానికి సాతాను పుట్టిన ప్రతివాడిని ఎక్కడికి నడిపిస్తుంది? శ్రమల పాలవడానికి నడిపిస్తుంది. ఆదిలో ఆయుష్ ఎంత? 963 సంవత్సరాలు. తర్వాత ఎంత అయిపోయింది? 175 అబ్రహాం గారు బ్రతికిన కాలం. తర్వాత ఇస్సాకు వచ్చేవాడికి 147 అనుకుంటా. తర్వాత కిందకు వచ్చేవాడికి యాకోబు గారు. ఇలా తగ్గుకుంటా కిందకు ఎప్పుడెంత? 60. అంటే ఇదంతా ఏమైపోయింది అంటే దేవుడు కూడా తగ్గించే మేలు చేస్తున్నాడు అనుకుంటా. ఎందుకంటే మనం అన్నిసార్లు పడిపోతుంటాం, లేపాలి. మనకు ఒక 100 కిలోమీటర్ల పరుగు ప్రయాణం పెట్టాడు ఫస్ట్. ఒక 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు వెళ్ళేలాగా ఎన్నిసార్లు పడతాడు, ఎన్నిసార్లు ఇస్తాడు? ఇప్పుడు తర్వాత తగ్గించేసి 175 పెట్టాడు. ఏంటి ఆ మధ్యన క్రికెట్ మ్యాచ్లు జరిగాయి కదా, ఎంతగా ఆడేవాళ్ళు? 50కి ఆడేవాళ్ళు. అదే డైలీ డే మొత్తం ఆడేవాళ్ళు. తర్వాత 50 ఓవర్స్కు మొదలెట్టారు. తర్వాత 20 అన్నారు. ఇప్పుడు 10 అంటున్నారు. ఏం చేస్తున్నారు? కుదించేస్తున్నారు.
విజయమో వీర స్వర్గం ఈ 10 ఓవర్లో తేలిపోవాలి. మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఇలా పాపం విషయంలో, శ్రమల విషయంలో, ఇబ్బందుల విషయంలో పడిపోతున్నారు కాబట్టి ఆయుష్ను తగ్గించుకుంటా వచ్చేసాడు. తగ్గించుకుంటా వచ్చాడు కాబట్టి ప్రేమ చూపించాడా, పగ చూపించాడా? ఎందుకని? ఎక్కువ టైం ఇస్తే లాంగ్ టైంలో నువ్వు మళ్ళీ బాగుపడ్డా మళ్ళీ పడిపోతావేమో ఆయన భయం. కాబట్టి తక్కువ టైం ఇచ్చాడు అనుకో, తక్కువ షార్ట్ టైంలో. ఇప్పుడు 2 మార్కులకే పాస్ అన్నాడు అనుకో, మంచి విషయం చెడ్డ విషయం? 50 మార్కులు పాస్ అన్నాడు ఫస్ట్, తర్వాత 40 అన్నాడు, తర్వాత 30 అన్నాడు, ఇప్పుడు 2 అన్నాడు. ఏది బెటర్? 50 రాయగలవా? 2 ఇచ్చాడు. ఇక్కడ రెండుకే దిక్కు లేదు. ఈ రెండుకే దిక్కు లేదు కదా మన దగ్గర. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు ఆయుష్ను తగ్గించి పరీక్ష కాలాన్ని, పరిశోధించే కాలాన్ని తగ్గించాడు మనిషి మీద. ఈ పరిశోధించిన కాలంలో సాతాను ఏం చేస్తున్నాడు, తనకు సమయము కొద్దిగే అని ఎరిగింది. ఉందా? పేతురుగారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం, పేతురుగారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో సాతాను తనకు సమయము కొద్దిగే అని ఉండి ఇప్పుడు తగ్గించేశాడా దేవుడు? తగ్గించేశాడా? ఈ తగ్గించేసింది కొద్దిగా అయిపోయిందా లేదా? ఈ కొద్దిగా టైంలోనే మనిషిని ఏం చేయాలి? శ్రమపరచాలి, పాడు చేయాలి. కాబట్టి తన వైపు తిప్పుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరు? సాతాను. తగ్గించేశాడా మన జీవితాన్ని? ఏంటి? అందుకుని అన్నాడు, తగ్గిపోయిందిరా అనడానికి ఒక మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై. ఒకప్పుడు ఎన్ని దినాలు? ఏమా? కొద్ది దినాల గలవాడై మిక్కిలి బాధ నొందును. ఇప్పుడు కొద్ది దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చి పడినాయి? సగం కల్తీ వలన వెళ్ళిపోయింది, సగం ఆయుష్ మంది. అన్నీ కల్తీయే కదా ఇప్పుడు అంతా జీవితం. ఇప్పుడు ఉన్నది కొద్ది టైమే. ఈ కొద్ది టైంలో కూడా ఏమవుతుందంట? మిక్కిలి బాధ. తక్కువ బాధ, ఎక్కువ బాధ? మనిషికంట కొన్నిసార్లు సుమారుగా ఒక వ్యక్తి జీవితంలో 100 లోపులోనూ 100 పైన ఆత్మహత్య చేసి చచ్చిపోవాలంటుందంట. అందరికీ ఆల్మోస్ట్. ఆళ్ళు లేదు, ఏళ్ళో లేదు. అవును, అందరికీ ఏమనిపిస్తుంటుందంట? ఏదో టైంలో ఈ జీవితం ఎందుకు చచ్చిపోతే బాగుంది కదా అనిపిస్తుంటుందండి. అనిపిస్తుందా? ఏంటి అనిపిస్తుంది? ఏదో ఒక కారణం చేత. అంటే కించిత్ వయసు గలవాడై, కించిత్ అంటే ఎంత? కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నుందనంటే శ్రమకాలంలో ఉన్నామా లేమా? శ్రమల కాలమైనా కించిత్ బాధ నుందునంటే చాలా బాధ, కొంచెం టైమే చాలా బాధల్లో ఉన్నామంటే ఇప్పుడు బాధల్లో ఉన్నామా లేదా? శ్రమ దినాలే. 1 రోజా 2 రోజులా? మనం బ్రతుకున్నన్ని రోజులు శ్రమ దినాలు. అవునంటారా కదా? ఏంటి? అవునా కదా? ఎన్ని దినాలు జీవితం. ఇప్పుడు ఒక రోజున ఈయన వెళ్ళాడు. ఎవరంటే యాకోబు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో చూశాడు. ఫరోలు చాలా తక్కువ టైం బతికేవాడు. ఎక్కడ? ఆ దేశంలో, ఈజిప్ట్లో. ఎందుకు తక్కువ టైం బతికేవాళ్ళు అంటే వాళ్ళకు ఒక కారణం ఉంది. ఏంటంటే వాళ్ళు సొంత రక్త సంబంధాలు వివాహాలు చేసుకునేవాళ్ళు. మేనరికాలు, లేకుంటే సొంత చెల్లెళ్ళని వివాహం చేసుకోవడం, ఇలాంటి ఒక సంప్రదాయం అక్కడ ఉండేది. అంటే వాళ్ళ సొంత చిన్నాన్నగారు అమ్మాయిని ఇలా రిలేషన్స్ మెయింటైన్ చేయడం. దీనివల్ల కూడా ఫరోల ఆయుష్ కాలం తక్కువ ఉండేదట అక్కడ. ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్నవాడు వచ్చి ఎవరి ముందర నిలబడ్డాడు అంటే ఫరో గారి ముందర నిలబడ్డాడు. ఎవరు ఎక్కువ వయసు ఉన్నవాడు? యాకోబు. అప్పుడు ఒక మాట అడుగుతున్నాడు ఫరో గారు, అయ్యా యాకోబు గారు మీకు ఎన్ని సంవత్సరాలు అన్నాడు. ఒకసారి ముసలాయన చూస్తుంటే మనకి అడగాలనిపిస్తుంది కదా, అడగాలనిపించింది. ఆయన అడిగాడు. 40 ఆదికాండం 47 అనుకుంటా, చూడండి 47 అవ్వచ్చు బహుశా. 47 8వ వచనం 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకువచ్చి ఫరో సమక్షమందు ఫరోను దీవించును.
ఫరో నువ్వు జీవించిన సంవత్సరములెన్నని యాకోబుని అడిగిను. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. దుఃఖ బాగున్నాయి అన్నాడా, శ్రమ దినాలే అన్నాడా? నాయి కూడా నేను దీవించి నా పితరుల కన్నా కొద్ది దినాలు అన్నాడు. మా తాత ఎంతకాలం బతికాడు? 175 బతికాడు. మా నాన్నగారు నాకన్నా ఎక్కువ బతికాడు. ఇప్పుడు నేను బ్రతికిన దినాలన్నీ దుఃఖ సహితం అన్నాడంటే శ్రమ దినాలా మంచి దినాలా? ఇప్పుడు మనం ఎన్ని రోజులు చేస్తున్నాం శ్రమ దినాలు? ఏంటి 40 రోజులు. మరి కనుమ రోజులు ఏమా? కనుమ రోజులు మంచి రోజులా? ఏంటి మంచి రోజులా? ఎవరి జీవితాల్లో మంచి రోజులు ఉన్నాయి కదా? అందుకనే ఒక మాట అంటాడు చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ప్రసంగి 2:22. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటూ వాడు తలపెట్టు కార్యములు అన్నిటి చేతను వానికి ఏమీ దొరుకుచున్నది. ఏం దొరుకుతుందమ్మా? అమ్మా ఏం దొరుకుతుంది? సూర్యుడి కింద తలపెట్టి చేసే కార్యాలన్నిటి వలన నరుడికి ఏం దొరుకుతుంది అన్నాడు. ఏం దొరుకుతుంది? కింద వాడి దినములన్నీ శ్రమకరములు. ఏం దొరుకుతుందా? ఏంటి సంపాదించేది ఏదైనా ఉందా ఇక్కడ? ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన మంచి వ్యాపారి బాబు, మంచి బిజినెస్ మ్యాన్, కోట్ల రూపాయల సంపద ఉంది. నేను వయసులో ఉన్న కాడి నుండి నాకు తెలుసు ఆయన. ఒకరోజు నా ఆయనతో నేను టైల్స్ తీసుకోవడానికి వెళ్ళాను. పొద్దున్న 9ంటికి నన్ను తీసుకెళ్ళాడు కారు ఎక్కించుకుని. సాయంత్రం రాత్రి 9ంటికి నాకు ఒక అట్టు పెట్టించాడు, మినపట్టు. ఏంటి కారణం ఏంటనుకున్నావు? ఆయనకి భోజనం చేయడానికి కూడా టైం లేదు, భోజనం చేయడం కూడా టైం లేదు, తినడానికి టైం ఏం లేదు. ఇంకా వెళ్ళడమే. ఇక్కడ నుండి ఫ్యాక్టరీ కాడ నుండి ఇంకో ఫ్యాక్టరీ కాడికి, ఇంకో ఫ్యాక్టరీ కాడ నుండి ఇంకో ఫ్యాక్టరీ కాడికి, ఈ హడావుడి తప్ప అసలు వాస్తవంగా నేను 1 గంట అయితే భోజనం చేద్దాం ఊరుకోను. ఖచ్చితంగా ఎంత పని అన్నా ఉన్నాయి, నా పక్కన ఉన్న వాళ్ళైనా నేనైనా టైంకి భోజనం చేస్తాను. అలాంటిది నేనే ఆయన భోజనం చేద్దామని అడగలేకపోయా, ఆయన బిజీ చూసి. ఇప్పుడు ఇంత సంపాదించాడు కదా, ఏమన్నా లాభం అంటారా? ఏం చేస్తాడు? దాన్ని పట్టుకెళ్తాడా? ఏంటి పట్టుకెళ్తాడా పైగా? అన్నా యోబు ఏమన్నాడు? అది యాకోబు ఏమన్నాడు? అంత సంపాదించాడా లేదా యాకోబు? ఆస్తి దొడ్డి సంపాదించాడా? అన్నకే అంత గిఫ్ట్ ఇచ్చాడు కదా, అన్ని కోట్లు సంపాదించిన యాకోబు ఏమన్నాడు? ఇవి దుఃఖ సహితం బాధాకరమైన సంవత్సరాలు. ప్రసంగిలో ఏమన్నాడు? నరుడు దేని చేత తృప్తిపరచబడతాడు? ఎంతకాలం బ్రతికిన శ్రమ వ్యసనకరములే అన్నాడు. ఇదిగో పొద్దున్నే లేస్తున్నాడు, మళ్ళీ మనకి ఏం గుర్తుకొస్తుంది? పనే గుర్తుకొస్తుందా లేదా? పని, అప్పులు, బాధలు. కాస్త సంపాదించి రిలాక్స్ అవుదాం అని ఎవరన్నా అనుకునేపాటికి ఏమొస్తాయి? రెడీగా జబ్బులు వచ్చి తలుపు తడుతుంటాయి. అప్పుడు అనాలి శ్రమకాలం కాదా ఇది అనాలి. తలుపు కొట్టి శ్రమకాలమేనా ఏంటి సార్ మీకు కంగ్రాచులేషన్ షుగర్ వచ్చిందంటారు డాక్టర్ వచ్చి. ఇప్పుడు షుగర్ వస్తుందో శ్రమ రోజుల్లో రమ్మని దాన్ని అన్నాడు అనుకో, ఏమ్మా ఇప్పుడు వద్దు శ్రమ రోజుల్లో రమ్మనంటే 40 రోజులు శ్రమ రోజుల్లో వస్తాయి. ఎప్పుడు వస్తా? భూమి మీద ప్రతిరోజు సాతాను చేత శ్రమకాలంలోకి మనం వెళ్ళిపోయాం. పాపం చేత మన శ్రమల్లోకి వెళ్ళిపోయాం. హృదయంలో నుండి బాధ ఎప్పుడు పుడతానే ఉంది. నిప్పురవలు ఎగిసిపడినట్లు అన్నాడు. ఏ రోజు రావట్లేదు బాధ? అగ్నిపర్వతం చూసారా? సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది. ఉండదా? కానీ లోనే ఉంటుంది. ఏమన్నా ఉడుకుతుంటుందా? పైకి మనం చూసామంటాం చాలాసార్లు హవాయి దీవుల్లో కానీ జపాన్లో కానీ అగ్నిపర్వతాల మీద చక్కగా మంచు పట్టేసి ఉంటుంది. మంచు పట్టి ఉంటుందో మనం ఏమనుకుంటాం ఇది అగ్నిపర్వతం కాదనుకుంటాం. మీరు చూడండి అగ్నిపర్వతాల మీద మంచు గడ్డి చక్కగా అన్నీ ఉంటాయి. లోనే ఉంది, లోన నెమ్మదిగా ఉంది. కానీ లోన ఏం జరుగుతుంది? లోన కుతకుతలాడిపోతుంది.
కానీ కొంతమంది జీవితాలను కూడా చూసామనుకుంటాం, వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళ హ్యాపీ అనుకుంటాం. వాళ్ళ లోనకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకి వాళ్ళకున్న బాధలు. అందుకనే చాలామంది ఏమంటారు, పీత బాధ పీతదే అంటారా సామెత కింద. అవునా? ఎవరి బాధలో, ఎవరి శ్రమలో, ఎవరి బాధలో, ఎవరి హృదయంలో దుఃఖం వాళ్ళకు ఉంటుంది, చెప్పుకోలేరు. వాళ్ళ హృదయాలు, ఎవరి హృదయాల్లో దుఃఖాలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి భూమి మీద నరుల కాలము శ్రమ కాలమే తప్ప మరొకటేది కాదు, మరొకటేది కాదు. ఎందుకంటే ఎంత సంపాదించినా దాన్ని ఏం చేయాలి, ఎవరికొకరికి విడిచిపెట్టేయాలా. ఇప్పుడు ఇంత సంపాదిస్తాడు, ఏదో రోజు ఏం చేయాలి, మొత్తం విడిచిపెట్టేశాడు, సుఖాన్ని విడిచిపెట్టేశాడు, అన్నీ విడిచిపెట్టి కష్టపడుతున్నాడు. అంతా చేసాక ఏమైపోతాడు? ఏమంటే డబ్బు బాగా ఉంటే హ్యాపీ అయిపోతాం. మనం ఏమనుకుంటాం తెలుసా, డబ్బు బాగా ఉంటే హ్యాపీ అనుకుంటారు. వాళ్ళకు ఉండవండి శ్రమలు అంటే. బైబిల్లో ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత ఏమైందంట అయ్యా, ధన సమృద్ధి చేత రాత్రి ఎవడొచ్చి పడతాడో, ఏ దొంగడు వచ్చి పడతాడో, ఏది పోద్దో అవునా ఉంటుందా? మనశ్శాంతి ఉందా? ఎందుకంటే ఆయన జీవిత కాలంలో చాలా ఆశలతో బ్రతుకుతాడంట, గోల్స్ ఉంటాయంట, సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. ఉండదా? ఎడతెగని ఆశలు అంటాడు. ఎలాంటి ఆశలు ఉంటాయంట? ఎడతెగని అంటే వర్షం కొన్నిసార్లు పడుతుంటుంది కదా, ఇక ఎడతెగకుండా గుర్తుందిరా బాబు వర్షం అంటారు. అవునా? ఎలాంటి ఆశలు పడతాయంట? అదే యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం. వారి ఎడతెగక, యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, వారి ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువుల్లో దేని చేతనైనను రక్షింపుకోలేరు. ఇప్పుడు ఇంత కష్టపడి సంపాదించిన ఆ వస్తువులు వాళ్ళని రక్షిస్తాయా? చనిపోయిన రోజున ఇంత కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, ఎడతెగకుండా ఆశపడ్డాడు, అసలు దుఃఖపరంగా పనిచేశాడు, ఇంత చేసి సంపాదించాడు, ఏమన్నా రక్షిస్తాయి? మనిషి శ్రమ ఎక్కడి నుండి వచ్చిందంటే మనిషి చేసుకున్న పాపాల నుండి శ్రమ దినాలు స్టార్ట్ అయింది. బాధ ఎక్కడి నుండి వచ్చింది? తాను చేసుకున్న శ్రమలను బట్టే బాధ హృదయంలో నుండి పుట్టడం ప్రారంభించింది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? సాతాను మన జీవితంలో ఉన్నంత కాలం ఇది మనతోనే ఉంటుంది. మరి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ అంటే, ఒక మనిషి మరణించినప్పుడే అక్కడ ఏమవుతుంది? శ్రమ దినాలన్నీ వెళ్ళిపో ఆ రోజుతో కదా. అందుకునేమే ఒక మాట అంటాడు చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో. 6వ అధ్యాయం 12వ వచనంలో, 12వ వచనం. నీడవలే మన దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషులకు బ్రతుకులందు ఏది వారికి క్షేమమో అయినదో ఎవరికి తెలియను. ఏది క్షేమం ఎవరికి తెలుస్తుందంట? అయ్యా, క్షేమం ఏంటో తెలుస్తుందా? తెలుస్తుంది. అర్థం కావట్లా మనిషి. అందుకనే కొంతమంది ఏమో చక్కగా మంచులో కప్పబడిన అగ్నిపర్వతంలాగా లోపల పెట్టుకున్నారు, కొంతమంది పైకి వచ్చినట్టు కనపడుతుంది. కొన్ని బాధలు ఏం చేస్తుంటాయి? పైకి కనపడుతుంటాయి. కొన్ని బాధలు మొత్తం మీద బాధలు ఉన్నాయా లేదా? ఏంటి బాధలు లేని వాళ్ళు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు ఎప్పుడు ఏ బాధ రాలేదండి అన్నవాళ్ళు ఉన్నారా? ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, ఎన్ని రకాల దుఃఖాలు వస్తున్నాయి, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలుస్తుంది. మనం బాగున్నాం అనేప్పటికీ మనోడు ఎవరికో జరిగిందా మళ్ళీ అది బాధే. అవునా కదా? మన ఫోన్ వచ్చి మీ పిల్లలకు బాగోలేదన్నారు, ఎలా ఉంటుంది? అది బాధే. అవునా కదా? మీ వాళ్ళకి బాగోలేదంటే బాగుంటుందా?
కంచంకాడ కూర్చున్నాం, భోజనం చేస్తాను, మీ వాళ్ళకి బాగోలేదని ఫోన్ వచ్చిందనుకో, ఇప్పుడు మనం బాగున్న ఏది లేదు, బాధ మళ్ళీ హృదయంలో నుండి పుడుతుంటుంది అది, అవునే కదా. అందుకని మనిషికి ఏది క్షేమకరమో తెలియదు. ఇప్పుడు ఈ శ్రమలన్నీ ఎలా వచ్చినాయి? మనిషి చేసుకున్న తప్పులు పాపాలను బట్టి మనిషికి శ్రమలు వచ్చినాయి. కానీ మరి దేవుడు వలన వచ్చాయి, ఇది ఎవరి వలన వచ్చినాయి? సాతాను వలన వచ్చినాయి. ఇప్పుడు మనకి శ్రమ దినాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేవని బైబిల్ ఉంది, చూద్దాం ఏంటది. అపోస్తుల కార్యాలు 14:22 14:22. అపోస్తుల కార్యాలు 14:22. దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి ప్రవేశించవలనని ఏం చేయాలంట? అనేక శ్రమలు అనుభవించి. ఇప్పుడు అనేక శ్రమలు దేనికోసం అనుభవించాలన్నాడు? దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి శ్రమలు, దేవుడితో ఉండడానికి శ్రమలు. ఇప్పుడు దాకా వచ్చిన శ్రమలు ఎవరికో, దేనికి వచ్చినాయి? పాపం చేసుకుంటే వచ్చిన శ్రమలు. ఇప్పుడు దేవుడి కోసం మనం శ్రమ పడుతున్నాం, పాపం మనం శ్రమ పడుతున్నాం. ఇప్పుడు వరకు మనం పడ్డ బాధలు ఏంటి? సువార్త చెప్పాం, శ్రమ వచ్చింది. వాక్యం చెప్పాం, శ్రమ వచ్చింది. దాన్ని బట్టి శ్రమలు వస్తున్నాయా, లేకంటే వ్యక్తిగత కారణాల చేత శ్రమలు వచ్చినాయా? వ్యక్తిగతంగా మనిషికి భూమి మీద ఇప్పుడు వరకు వ్యక్తిగతంగా వచ్చినాయి. కానీ పౌలు అంటున్నాడు, ఇప్పుడు వరకు వ్యక్తిగతంగా శ్రమలు వచ్చినాయి, వ్యక్తిగతంగా బాధలు వచ్చినాయి. కానీ అసలుది ఏంటో తెలుసా? దేవుడి కోసం మనం శ్రమ పడాలి. ఇప్పుడు ఎవరెవరు శ్రమ పడుతున్నారండి? ఈ 40 రోజులు శ్రమ పడతారు. 40 రోజుల తర్వాత 40 రోజులు మాత్రం ఏంటంట? మరి 41వ రోజు అయిపోయినాయి ఏంటి? మొత్తం అప్పులు గిప్పులు మొత్తం రద్దు అయిపోయి 41వ రోజు పరలోకం నుండి ఏమన్నా ఒక రథం వచ్చేసి అగ్ని రథాలు ఎక్కేండల్లా ఈ 40 రోజులు శ్రమ దినాల్లో ఉన్నారు, ఇక 41వ రోజు నుండి ఇక రథాలు ఎక్కేయచ్చా అని అంటాడా? ఏమండి, ఉందా ఏమన్నా? జీవితకాలం ఏమున్నాయి మనకి? మనిషికి శ్రమలు ఉన్నాయా లేదా? కానీ ఈ శ్రమ మనల్ని దుఃఖపడితే ఆ శ్రమ మనల్ని పరలోకం తీసుకెళ్ళి. రెండింటికున్న తేడా. ఈ శ్రమ ఏం చేస్తుంది? శ్రమ దినమును నువ్వు కుంగిన ఎడల చేతగానివాడు అయిపోతావని చేతగాని తనంలోకి తీసుకెళ్ళదు. ఈ శ్రమలో కుంగిపోతే, కానీ ఆ శ్రమలో శ్రమపడి పరలోక రాజ్యమును మనం ప్రవేశించాలి. ఇప్పుడు పౌలు గారు సువార్త చెప్పినప్పుడు శ్రమలు వచ్చినాయా లేదా? శ్రమలు వచ్చినాయి. రోమీలు అన్నారు, ఇతను ఆచారం, మనం రోమీలు ఆచరించకూడని ఆచారములను పద్ధతులను ఇతను బోధిస్తున్నాడు కాబట్టి, మనం ఆ ఆచరించటకైనా కూడని ఆచారాలను బోధిస్తున్నాడు కాబట్టి ఇతను శిక్షించాలన్నారు. దీన్ని రోమీలు ఆచరించిన ఆచారములను అంగీకరించిన పద్ధతులు. అంగీకరించబోని పద్ధతి ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం అంటావా? క్రైస్తవును అనవా? కానీ రోమ్లో ఏమంటారంటే సీజర్ అగస్టే దేవుని కుమారుడు అంటారు. కైసర్ అగుస్తు పరిపాలన కాలంలో జనసంఖ్య రాయినప్పుడు మరియాను యాకోబును తన జనసంఖ్య రాయటం తన సొంత ఊరైన బెత్లెహేముకు వెళ్ళిరి అనుందా? ఇప్పుడు ఆ కైసర్ అగస్టు ఎవరట? దేవుని కుమారుడు అని చెప్పాలంట ఆ దేశంలో. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తే నిజదేవుని కుమారుడు. ఇది ఒప్పుకోకూడదు. ఇక రెండోది బహు విగ్రహారాధన ఉంటుంది ఆ దేశంలో, బహుదేవత ఆరాధన. ఇక్కడ ఏమంటారు? ఒకే ఒక్క దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు దీనిని బట్టి శ్రమలు వచ్చినాయి ఎవరికి? పౌలు గారికి. మరి మనకు దేన్ని బట్టి వస్తున్నాయి? నిన్నే రీసెంట్గా చూశాను ఒకళ్ళు, నేను డైరెక్ట్గా కళ్ళతో చూసా. మాల వేసుకుంది ఆవిడ, కానీ ఎవరితోనో వాదన జరుగుతున్నట్టుంది. చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఒంటి మీద మాల ఉంది, నోట్లో ఆ మాటలు ఉంది. ఎంతవరకు కరెక్ట్ అది కదా? అంటే 40 రోజులే కాదు ఈ కట్టులో ఉండవలసింది ఒక మనిషి. లైఫ్ లాంగ్ ఈ కట్టులోనే రావాలా వద్దా? 40 రోజులైనా శ్రమలు. ఎన్ని రోజులు శ్రమలు? అరే ఉపవాసం ఎన్ని రోజులు? 40 రోజులు అనుకుందాం. మరి 40 రోజుల తర్వాత 41వ రోజు
ఉపవాసంలో చంపుకోవాల్సిన ఏంటి? ఆకలి మాత్రమేనా? ఆశలు కాదా? ఆశలా ఆకలా? మరి ఏమవుతుంది? మంది ఆకలి చంపుకుంటున్నాం, మరి ఆశలు చచ్చిపోతే మరి 41 రోజులు బతకదుగా ఇది. మీకు అర్థమైందా? ఆశలు చచ్చిపోయినా ఈ 40 రోజుల్లో 41 రోజున ఆశలు బతుకుంటాయా? మరి 41 రోజున మరలా ఇటు దొంగోడి కింద మరలా ఇలా ఉన్నాడంటే కారణం ఏంటి? చంపవలసిన దాన్ని చంపుతుల్లా, చంపవలసిన ప్రాముఖ్యత లేని దాన్నే చంపుతున్నాడు. అవునా కదా? చంపవలసిన దాన్ని, విడవలసిన దాన్ని విడుస్తుల్లా. అవునా? విడవలసిందేది పాపమా భోజనమా? పాపం మాని భోజనం పెడితే ఇంకా మంచి సంతోషం. ఉపవాసం ఉండొద్దని ఎవరు బైబిల్ చెప్పదు. పాపం మానేసి భోజనం ఆపితే మంచిది. భోజనం ఆపేసి పాపాన్ని తింటే ఏది బెటరు? ఏమా ఏది బెటరు రెండిట్లో? ఇప్పుడు ఏ దినాలు ఇవి? శ్రమ దినాలు.